హాయ్ హలో అందరికీ. నేను మీ సాన్విక. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ 'ధృతి షణ్ముఖ వ్లాగ్స్'. టుడే రెసిపీ నేతి బొబ్బట్లు. స్వీట్ షాప్ స్టైల్ నేతి బొబ్బట్లను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అస్సలు స్కిప్ చేయకండి. ఈ బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బొబ్బట్లని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ కానీ వేసిన కానీ తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండిని వేసుకోండి. ఇందులోనే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. ఇందులోనే చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి బాగా కలుపుకోండి. పిండిలో పసుపు వేయడం వల్ల బొబ్బట్లకి మంచి కలర్ వస్తుంది. మీకు కలర్ఫుల్గా కనిపించాలి అంటే పసుపునే యాడ్ చేసుకోండి, లేదు అంటే స్కిప్ చేయండి, ఆప్షనల్. పిండిలో ఆయిల్ వేసాం కదా, ఆయిల్ మొత్తం పిండికి బాగా కలిసిపోయి పొడిగా అయ్యే వరకు కలుపుకోండి. ఇక్కడ మనం 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాం కదా, 2 కప్పుల మైదా పిండికి 1 కప్పు వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోండి. మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా పిండిని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మళ్ళీ ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఈ పిండిని మూత పెట్టి కనీసం 1 అవర్ అయినా నానపెట్టండి. పిండి ఎంత ఎక్కువసేపు నానితే బొబ్బట్లు మనకి అంత సాఫ్ట్గా వస్తాయి. పిండి కనీసం ఒక 1 అవర్ నానితే సరిపోతుంది. పిండి నానేలోపు మనం పప్పుని ఉడకబెట్టుకుందాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో 2 కప్పుల శనగపప్పును వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోండి. పప్పుని వాష్ చేసిన తర్వాత అందులో 5 కప్పుల వాటర్ని వేసి ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ప్రెషర్ కుక్కర్ 2 విజిల్స్ వచ్చాక ప్రెషర్ కుక్కర్ మూత తీసి స్ట్రైనర్తో కానీ హోల్స్ ఉన్న ఇలా బేసన్తో కానీ పప్పుని ఇలా వడకట్టుకోండి. పప్పుని వడకట్టిన తర్వాత వచ్చిన వాటర్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు, రసంలా తయారు చేసుకోవచ్చు. ఈ రసం రెసిపీని మరొక వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ ఈ పప్పుని పూర్తిగా చల్లారనివ్వండి. అస్సలు వేడిగా ఉండకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో షుగర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం 2 కప్పుల శనగపప్పు తీసుకున్నాం కదా, 2 కప్పుల శనగపప్పుకి 2 కప్పుల షుగర్ని యాడ్ చేసుకోండి. సరికి సరి అన్నమాట. షుగర్ వేశాక పప్పుని ఒకసారి కలుపుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు పౌడర్ని యాడ్ చేసుకోండి. సోంపు పౌడర్ వేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఈ శనగపప్పు తినడం వల్ల కొందరికి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ సోంపు వేయడం వల్ల బొబ్బట్లు తిన్నా కూడా మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. యాలకుల పొడి, సోంపు వేసిన తర్వాత ఈ పప్పుని మెత్తని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత మీకు పప్పు ముద్ద కొంచెం లూజ్గా అనిపిస్తే పప్పు ముద్దని ఒక కడాయిలో వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పప్పును ఇలా వేడి చేసుకోవాలి. పప్పుని కలుపుతూనే ఉండాలి, లేదు అంటే పప్పు అడుగంటిపోయి మాడిపోతుంది. జస్ట్ 2 మినిట్స్ వేడి చేస్తే సరిపోతుంది. పప్పు ముద్ద కాస్త గట్టిగా అయిపోతుంది. ఇలా కాస్త గట్టిపడిన తర్వాత పిండి ముద్దను కాస్త చేతిలోకి తీసుకొని ముద్దలాగా చేసుకోండి. ఇలా రౌండ్ ముద్దలా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా అయ్యింది అని అర్థం. మనం ముందుగా పిండిని నానబెట్టుకున్నాం కదా, ఆ పిండి చూడండి చాలా పర్ఫెక్ట్గా నానిపోయింది, చాలా సాఫ్ట్గా తయారైంది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి మళ్ళీ బాగా కలపండి. నెక్స్ట్ ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ, క్యారీ బ్యాగ్స్ కానీ, మాల్స్ కవర్స్ కానీ ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ చపాతీ చేసుకునేంత పిండి ముద్దను తీసుకొని ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేస్తూ పప్పు ముద్దని పెట్టి పిండితో క్లోజ్ చేయండి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత దీన్ని కాస్త ప్రెస్ చేసి కవర్కి కాస్త నెయ్యిని రాసుకొని ఈ పిండి ముద్దకి కూడా కాస్త నెయ్యిని రాసుకొని
ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేస్తూ మనకి ఎంత వీలైతే అంత పల్చగా బొబ్బట్టుని తయారు చేసుకోవచ్చు. మనకి పిండి చాలా సాఫ్ట్గా నానిపోయింది కాబట్టి మనకి బొబ్బట్టు అనేది చాలా పర్ఫెక్ట్గా ఈజీగా వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న బొబ్బట్టుని ఒక పెనం తీసుకొని దానిపైన కాస్త నెయ్యిని రాసి మనం రెడీ చేసుకున్న బొబ్బట్టుని పెనం పైన వేసి 2 సెకండ్స్ కాల్చుకోండి. ఒకవైపు కాలిన తర్వాత నెక్స్ట్ రెండో వైపు తిప్పి కాల్చుకోండి. ఇలా రెండు వైపులా తిప్పి కాల్చుకుంటూ రెండు వైపులా నెయ్యిని యాడ్ చేస్తూ కాల్చుకోండి. నెయ్యిని ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు. ఈ బొబ్బట్టు ఆయిల్తో చేసిన నెయ్యితో చేసిన చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బొబ్బట్టుని ఇలా చేతితో ప్రెస్ చేస్తూ చేయడం కష్టంగా అనిపిస్తే ఇలా చపాతీలు చేసుకునే కర్రతో ఇలా రోల్ చేస్తూ చపాతీ చేసినట్టుగా చేసుకోవచ్చు. ఇలా అయితే ఎన్ని బొబ్బట్లైనా ఈజీగా చేసేయచ్చు. ఈ బొబ్బట్లు చాలా సాఫ్ట్గా ఉంటాయి. 3 డేస్ వరకు అస్సలు పాడవవు. 3 డేస్కి కూడా ఈ బొబ్బట్లు అనేవి అస్సలు గట్టిపడవు, మెత్తగానే ఉంటాయి. ఈ బొబ్బట్లని నెయ్యిలో ముంచుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ బొబ్బట్టుని నెయ్యితో ట్రై చేయండి. ఎప్పుడు తిన్నా నెయ్యితోనే తింటారు. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.